కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు రుణమాఫీ నిన్న మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇదే పొలిటికల్ వాయిస్లో ఇంటర్వ్యూ చేస్తుంటే సెక్రటేరియట్కు మా ఆఫీస్కు సరిగ్గా 2 కిలోమీటర్ కూడా లేదు. ఇట్లాంటి ఏరియాలోనే గంట పాటు కరెంటు పోయింది. ఒక గెస్ట్ని పిలుచుకొని ఇంటర్వ్యూ చేసుకోలేనటువంటి పరిస్థితి. అది ఇప్పుడు మేము వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ అయిందా బాబు? ఈ చీకటి వచ్చిన వీడియో అప్లోడ్ అయిందా? షార్ట్ పెట్టినావా వీడియోనా? వీడియోలో ఉందా? ఓకే. ఏది? ఓకే, నిన్న ఇంటర్వ్యూలో కదా, దీంట్లో నిన్న ఒక గెస్ట్ని పిలుచుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంత దారుణం అంటే మీరే చూడండి. మాట్లాడుతుంటే ఒక 3 నిమిషాలు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాక 3 నిమిషాలకి కరెంటు పోయింది. కరెక్ట్గా 3 నిమిషాల కాసేపటికి కరెంటు పోయింది. సడన్గా కరెంటు పోయిన తర్వాత మళ్ళీ ఎమ్మడే వచ్చిందా అంటే ఒక గంట పాటు కరెంటు పోతే మేము బయట మళ్ళీ రోడ్ల మీద మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీద ఇంటర్వ్యూలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ వెంటనే ఇప్పుడున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమో మేము స్టూడియోలో గ్రీన్ మ్యాట్లో చేసుకున్నటువంటి ఇంటర్వ్యూ ఇది. మళ్ళీ వస్తుందేమో అని చూసుకొని ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తుంటేనే కరెంట్ వెళ్ళిపోయింది. అదేదో కావాలని కరెంట్ బంద్ చేసుకొని లైట్లు వేసుకొని కాదు. మీరు చిక్కడపల్లి ఏరియాలో ఇది ఆజాంబాద్కి వస్తుందో చిక్కడపల్లికి వస్తుందో నిన్న కరెంట్ వాళ్ళని అడగండి. రేవంత్ రెడ్డి గారు మీ మీద నాకు వ్యతిరేకత లేదు, ఆ తర్వాత వచ్చేటువంటి అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేటువంటిది నాకు తెలియదు. అధికారుల మీద మీరు అధికారులు ఫెయిల్ అయ్యారా, కరెంట్ ఉందా లేదా అనేటువంటిది తెలియదు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి నేను చూస్తున్నా. తర్వాత మళ్ళీ గోడ పక్కన పెట్టుకొని ఎండలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడింది. సో ఇది అంటే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినటువంటి దానికోసం చెప్తున్నాం. ఏదో కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీ మీద వ్యతిరేకతతో మేము ఈ మాటలు మాట్లాడతలేదు. ఏ పార్టీ గెలిచినా ప్రజలు ఎవరు కోటేస్తే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ప్రజా తీర్పు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనను మేము చూస్తున్నాం కదా. నిన్న జరిగినటువంటి సంఘటన అది ప్రజల్లోకి వెళ్తే రైతు బంధు రుణమాఫీ 4,000 రూపాయల పెన్షన్ 2,500 మహిళలకు ఇచ్చేది, కరువు మీ వల్ల వచ్చిందా కేసీఆర్ వల్ల వచ్చిందా అనేటువంటిది పక్కన పెడితే నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి, కరెంటు లేక జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం అది కాంగ్రెస్కే కొంత వ్యతిరేకత కనబడుతున్నది. దానిపైన రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో సరిదిద్దుకోండి. దయచేసి ఒక మిత్రుడిగా మీకు సూచన, మీకు నాకున్న పరిచయం వల్ల మీ మీదనో లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి ఈ మాట చెప్పట్లేను. ఒక 15 ఏళ్ల పరిచయం ద్వారా మీకు చెప్పదలుచుకున్నటువంటి మాట ఇది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ధాన్యం కొనుగోళ్ళు, నేను నిజామాబాద్కి వెళ్ళినా నిన్న కూడా మా ఊరు జనగాంలో కూడా కొట్లాటలైనాయి, మీ సూర్యాపేటలో కూడా కొట్లాటలైనాయి, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం ఎందుకు అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పండి. అకాల వర్షాలతోటి ధాన్యం నానిపోయినాయి, ఆ తడిచిపోయి నల్లగైపోయి మొలకలు వచ్చినటువంటి వడ్లను ఎవరు కొనుగోలు చేస్తారు, వాటి రేట్ ఎంత అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి సమీక్ష చేసి చెప్పండి. ఎందుకంటే గ్రామాల్లో మీరు ఇచ్చినటువంటి హామీలపైన ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఏదో ఉచిత బస్సు ఇవ్వడం వల్ల, ఉచిత బస్సు ఇచ్చిన దాంట్లో కూడా ఆడోళ్ళతో మాట్లాడితే ఎక్కడ అంటే మేము మద్దూరులోనే నర్సాపూర్ పక్కన ఏదో ఊర్లో మాట్లాడుతుంటే మహిళలు ఓపెన్ కాల్ చెప్పేది, మాకేమైతే సార్ మేము ఏడాదికి 2 సార్లు 3 సార్లు ఊరికి పోతే ఆడిచ్చే పుణ్యానికి మేము వ్యక్తమా, లక్షలు గవర్నమెంట్ జీతం ఉన్న టీచర్లు నౌకర్లు చేసుకుంటే వాళ్ళు ఫ్రీ వచ్చే బస్సు ఎక్కుతాండ్రు, మాకేం సంబంధం, ఏం పనికిరాక ఇంట్లో కూలీ గీలి లేకుంటే ఇంట్లో వండుకునే లేడీస్ ఏం పని చేయలేక ఆడికిడి తిరుగుతురు తప్పితే దానివల్ల లాభం ఏమున్నది, ఉపయోగం ఏమున్నది అనేటువంటి మాట కూడా ఉత్పన్నమవుతుంది. ఇక పురుషుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది మహిళల ఉచిత బస్సు వల్ల. ఏం పని లేదు, ఈ ఆడలకు ఏం పని లేకుంటే ఇంట్లో కూర్చోకుండా ఆడికిడి తిరుగుతురు, ఆ ఫ్రీ ఉందిగా బస్సు అని. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మా పురుషులకు ఎందుకు ఇయ్యరు, మాకు కూడా కొన్ని ఇవ్వచ్చు కదా అనేటువంటిది. సో ఇది నేను వ్యతిరేకతతో చెప్పట్లేదు. మంచి చేసేటోళ్ళు కొంత అవును మేము ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా చెప్పిరు. కానీ ఈ వ్యతిరేకత అనేటువంటిది ఓట్ల రూపంలో రేపు కనబడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.